అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పేద గొల్లలపాలెంలో శ్రీ పైడితల్లి అమ్మవారి మొదటి వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రూరల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం నుంచి కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయం నిర్మాణంలో రాజకీయాలు సైతం తట్టుకొని మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అధికార వైకాపా పార్టీ కుట్ర చేస్తుందా అని భావిస్తున్నారని పాత్రికేయుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా దేవాలయంలో రాజకీయాలు మాట్లాడకూడదని అంటూనే రాబోయేది కూటమి ప్రభుత్వమే అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కటకటాలోకి పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందల వెంకటరమణ, బర్నికన బాబురావు, దాసరి కనకరాజు, గొల్లవిల్లి రమణ, దాసరి మహాలక్ష్మి, దాసరి వెంకటరమణ, మొల్లి ముత్యాలు, పిల్ల జగన్మోహన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం కూడా మనకు ప్రోగ్రామ్ పెట్టాం కదా సార్. మనం మీరు ఎమ్మెల్యే పక్క వచ్చానమ్మా, పక్క వచ్చాను. లేదమ్మా మీ ఫోన్ ఆ పక్క వచ్చానమ్మా, స్టేజ్ మీద స్టార్ట్ అవ్వాలి కదా. గొల్లలపాలెంలో పైడితల్లమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవానికి రంగరంగ వైభవంగా చేసుకుంటున్నటువంటి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు మరి 9 నెలల్లోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరూ కూడా ఒక యజ్ఞంలాగా తీసుకుని టెంపుల్ నిర్మాణం చేయటమే కాకుండా మరి దానిలో కూడా రాజకీయాలు చేసిన నేపథ్యం మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడ తలపెట్టారో అక్కడే ఒక యజ్ఞంలాగా పూర్తి చేసిన ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ పైడితల్లమ్మ ఆశీస్సులు మీ గ్రామానికి, మీకు, ఈ నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఒక మంచి ప్రభుత్వం వచ్చి ఈ ప్రాంత కష్టాలతో పాటు రాష్ట్ర కష్టాలను కూడా అమ్మవారు తీర్చాలని చెప్పి ఒక మంచి పరిపాలన, ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పైడితల్లమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి గతం కాదు, ఏది పడితే అది ఎలా పడితే అది వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోవడానికి చట్టం చాలా పటిష్టంగా ఉంది. ఎలక్షన్ కమిటీ కూడా ఢిల్లీ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ 175 నియోజకవర్గాలకి కూడా ఉత్తరాది నుంచి 175 అబ్జర్వర్స్ వేసిందంటేనే ఎంత సీరియస్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉందో, ఆంధ్ర మీద ఎంత స్పెషల్ ఫోకస్ ఉందో అర్థం చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆశాలు, తల తిరుగుడి ఆశాలు ఎవరన్నా వేస్తే సరాసరి జైలుకే పోతారు. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. మేమైతే గెలవబోతున్న పార్టీగా, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీగా మేమైతే శాంతియుతంగా సమన్వయంతో పనిచేస్తాం. ఎవరన్నా పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే వాళ్ళు దానికి తగిన మూల్యం